4వ వచనం నుండి మరి ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించు వాడవని నువ్వు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చూడండి, 40 సంవత్సరాలు ఆహారం కొరత వచ్చినప్పుడు ఆహార కొరతని తీర్చాడు. అంతేకాకుండా వేసుకున్న బట్టలు పాతగిలలేదంట. 40 సంవత్సరాలు ఒక డ్రెస్ మీద వెళ్తామా చెప్పండి అసలు? సరే, ఒకటి కాకుండా వాళ్ళు బట్టలు సర్దుకునే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక సంచిలో బట్టలతో 40 ఏళ్ళు బ్రతికారు. మనం సంవత్సరానికి ఎన్ని కొనుక్కుంటామో తెలియదు అసలు. కొద్దిమంది నెలకోటి కొంటారు, అంటే పెట్టేవి ఉంటాయి అనుకోండి, వాళ్ళు వీళ్ళు పెట్టినవి ఉంటాయి, మనం ఇష్టపడి కొనుక్కున్నవి ఉంటాయి. సంవత్సరానికి కొనుక్కున్న వాటితో మన జీవితం వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఐగుప్తులో, ఎందుకంటే వాళ్ళకి అరణ్యం గుండా వెళ్తున్నారు, మధ్యలో షాపులు లేవు, కొనుక్కోవడానికి ఎక్కడ లేదు. ఏ ఇంటి దగ్గర ఏ సామాన్లు అయితే ఎన్ని జతల బట్టలు అయితే సర్దుకున్నారో అవే జతల బట్టలతో 5 ఉన్నాయో 10 ఉన్నాయో, మరి అప్పట్లో నిజంగా వాళ్ళకి ఇన్ని రకాల బట్టలు లేవు. ఎందుకంటే మనలాగా బీరువాళ్ళు లేవు, ఏమీ లేవు, కొన్ని జతల బట్టలే ఉండేవి. ఆ ఉన్నా సరే 4, 5, 6 మరి వాటితోటి 40 ఏళ్ళు బ్రతికారు వాళ్ళు. కానీ ఆ ఒక్క బట్ట కూడా పాతగైపోలేదు. ఉతికి ఆరేసుకునే బట్టలు మళ్ళీ ఎండలో ప్రయాణం చేస్తున్నారు. మనం ఎండలో ఆరేస్తే చూడండి, ఇప్పుడు ఒక నెల 2 నెలలకే రంగులు పోతాయి. కానీ మరి వాళ్ళు అరణ్యంలో వెళ్ళేటప్పుడు వాళ్ళ బట్టలు పాతగా అవ్వలేదంట, కాలు వాయలేదు. కాలు ఎందుకు వాయలేదో చెప్పా. ఎందుకు వాయలేదు వాళ్ళ కాళ్ళు? యేసయ్య వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని మోసాడంట కదా. అంతకుముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, యేసు ప్రభుల వారు యెహోవా దేవుడు ఏం చేశాడంట, నేను ఒక కుమారుణ్ణి ఎలాగైతే భుజముల మీద ఎత్తుకొని మోసుకొని వస్తారో అలా నేను మిమ్మల్ని తీసుకొని వచ్చా. అంటే కాలు నడిచింది వాళ్ళ కాలే, కానీ మోసింది ఎవరు? దేవుడు. అందుకనే చూడండి, వాళ్ళ కాలు కూడా అక్కడ వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లు యెహోవా నిన్ను శిక్షించువాడని మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క శిక్ష, కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో కలిగినప్పుడు, మనం చేసిన తప్పులకి శిక్ష కలిగినప్పుడు మనం ఆ శిక్షని కూడా అంగీకరించాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు శిక్షిస్తారు. మరి మనం సేవించే దేవుడు కూడా ఒక తండ్రి కుమారుని ఎట్లయితే శిక్షిస్తాడో అలా శిక్షించే దేవుడే. చూడండి, అక్కడ మోషే అహరోనులు కూడా శిక్షకి లోబడ్డారా లేదా? అంతకు మునుపు కూడా చెప్పా. మళ్ళీ మోషే దేవుని దగ్గర బతిమలాడాడు, అయ్యా ఒక్కసారి ఆ కణాన్ని అడుగుపెట్టి అక్కడ చచ్చిపోతా, నువ్వు కణానికి వెళ్ళొద్దని దేవుడు ఆజ్ఞించినా కూడా మళ్ళీ బ్రతిమలాడాడు. కానీ దేవుడు ఒప్పుకున్నాడు? అక్కడ ఒప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, పెదవులతో కాని మాట పలికావు, మరి నా ప్రజలను కాని మాట పలికినందుకు నువ్వు కణానికి వెళ్ళడానికి వీలు లేదు. అంటే తప్పుకి వెంటనే లోబడ్డారు వాళ్ళు. సరే ప్రభు, నీ చిత్తం, నీ చిత్తానుసారంగా జరిగించు అని దానికి లోబడినట్లుగా చూసాం. అందుకని ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే దేవుడు. మనము పాపము చేస్తే ఆజ్ఞల ప్రకారం మనం తప్పిపోతే శిక్షను కూడా పొందుకుంటామని మనం అర్థం చేసుకోవాలి. ఆ శిక్షా కాలంలో మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మార్గంలో నడుచుకుంటూ, ఆయనకు భయపడుతూ, ఆయన ఆజ్ఞలను గైకొని తిరిగి ఆయన క్షమించే వరకు ఆయన తట్టు మరి మనం తిరిగే వారముగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలము గల దేశం. చూడండి ఎంత చక్కగా ఉందో. నీటి వాగులు, వంకలు, లోయలలో నుండి, కొండలలో నుండి నీళ్లు పారుతూ ఉంటాయంట. అంటే వీటి జలపాతాలు అంటారు కదా. ఇప్పుడు జలపాతాలు చూడడానికి ఎక్కడెక్కడికో పోవాల్సి వస్తుంది. కానీ ఇజ్రాయేల్ దేశంలో ఆల్రెడీ జలపాతాలు ఉన్న దేశం అన్నమాట అది కదా. మొన్న మేము ఛత్తీస్గఢ్కి వెళ్ళొచ్చాం, బస్తర్ జిల్లాకి. అక్కడ తిరంతగఢ్ అనే జలపాతం ఉంటే చాలా బాగుంది, చూడడానికి వెళ్ళొచ్చాం. అంటే చూడండి, ఆ జలపాతాల దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వేరే వేరే దేశాల నుండి ఫారినర్స్, వేరే వేరే రాష్ట్రాల నుండి ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉన్నారు ఆ జలపాతాలని. మన బొగతా దగ్గరికి ఎంతమంది వస్తారు కదండి. అంటే చూడండి, జలపాతాలు అనేది మనుషులకి సంతోషాన్ని ఇచ్చేది, ఆహ్లాదాన్ని ఇచ్చేది. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలన్నీ మర్చిపోయి నిజంగా దేవుని సృష్టిని బట్టి, ఇంత అందమైన ప్రకృతిని బట్టి వాళ్ళు ఆనందిస్తారు. అంటే ఆ దేశంలో ఉన్న ఆ యొక్క అందమైన ప్రదేశాలను బట్టి వాళ్ళు సంతోషించే విధముగా మంచి దేశాన్ని ఇచ్చారు. ఏంటి, ఎండిపోయిన ఎడారిలోనే వచ్చారు వాళ్ళు. కానీ దేశం మాత్రం ఎటువంటి దేశము?
మంచి దేశం అంట అది. ఎక్కడ పోయినా నీటి కాలువలు ఉన్నాయి, నీటి వాగులు ఉన్నాయి. ఎందుకంటే నీటి కాలువలు ఉంటే అక్కడ వ్యవసాయానికి కొద్దిగా అనేదే లేదు. అలాగా అంతేకాకుండా లోయలలో నుండి కొండలలో నుండి పారుతాయంట. ఎక్కడి నుంచి పారుతాయి నీళ్లు? లోయలలో నుండి పారుతాయి, కొండలలో నుండి జలపాతాలు పారే ఊటలుంటాయి. అగాధ జలములు గల దేశం. ఎటువంటి దేశం అంట? భూమిలో నుంచి కూడా, అంటే నీటి భూమి అన్నమాట. ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్ళు ఉంటాయంట. ఏం చెప్పండి? ఎక్కడ తవ్వితే అక్కడ చక్కటి సమృద్ధి అయిన జలలు గల ఊటలు. ఎవరు తవ్వారు? జలలు గల నీటి ఊటలు ఎవరికి పడ్డాయి చెప్పండి? ఇస్సాకుకి జలలు గల నీటి ఊటలు. ఎప్పుడు వాళ్ళకి వాగ్దాన దేశంలో ఉన్నప్పుడే ఆ బావులని తవ్వి పెట్టారు అక్కడ. ఈ అబ్రహాము తవ్వాడు, ఇస్సాకు తవ్వాడు, యాకోబు గారు బావులు తవ్వారు. అక్కడ ఫిలిస్తీన్లు వాళ్ళని పూడ్చి వేస్తున్నా కూడా వీళ్ళు మరి ఆ గుడారాలలో ఉన్నప్పుడు కూడా అక్కడ నీటి ఊటలను తవ్వినప్పుడు జలలు గల నీటి ఊటలు వాడికి పడ్డట్టుగా చూసాం. అంటే ఆ యొక్క దేశం ఎంత సమృద్ధి గల దేశము. మీకు వెళ్ళే దేశం ఏంటి? ఎంత బోరేసినా నీళ్లు పడట్లేదు అనుకోవడానికి లేదు, బావి తవ్వితే నీళ్లు పడట్లేదు అనుకోవడానికి లేదు. భూమిలో గుణపం దించితే చాలు నీళ్లు ఊటలాగా వచ్చేస్తాయట. అందుకనే పారు ఊటలను అగాధ జలములను గల దేశం అది. అంతేకాదు గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఎన్ని రకాల ధాన్యాలు పండ్లు ఉన్నాయంటే చూడండి. అక్కడ ప్రధాన పంట మనకి వరి ఎలాగో అక్కడ గోధుమలు. ఎందుకంటే వాళ్ళు రొట్టెలే తింటారు కదా ఎక్కువగా, మనమేమో వరి తింటాం. వాళ్ళకేమో గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనె, తేనె గల దేశము. ఏంటంట? ఎక్కడ ఎక్కువగా ఒలీవ చెట్లు పండ్లు అవి తినడానికి పనికిరావు, కానీ ఆ నూనె మాత్రం వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు ఆహార పదార్థాలు. నిజంగా ఈ ఒలివకాయలు ఎలాగుంటాయంటే మన వేపకాయల్లానే ఉంటాయి. వేప చెట్టుకి ఈక్వల్ ఒలివ చెట్టు. వేప చెట్టుతో ఎన్ని రకాల ఔషధాలు తయారు చేస్తారో అలాగే ఒలివ చెట్టుతో కూడా అన్ని రకాల ఔషధాలు తయారు చేస్తారు. అందుకనే వేప పుల్లలు కూడా నమ్మలేవాళ్ళు కదా మన పాత వాళ్ళు. అందుకనే వాళ్ళ పళ్ళు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని పేస్టులు పెట్టినా 30-40 ఏళ్ళకే గట్టికి నమ్మలేకపోతా ఉన్నాం. అందుకని చూడండి, అందుకని ఒలీవ నూనె, ఇప్పుడు ఒలీవ నూనెని ఆహారాలలో కూడా పైన చల్లుకుంటా ఉన్నారు. ఎందుకంటే అందులో కొవ్వు శాతం ఏమీ ఉండదంట. ఇప్పుడు అందరూ సాలాడ్స్ చేసుకొని అదే వంటల్లో కూడా దానిని ఎక్కువగా వేయకూడదు. పైన 1 స్పూన్ మందమే పైన చల్లుకోవాలి. అంటే ఉడికించిన ఆహార పదార్థాలలో 1 స్పూన్ ఒలీవ నూనె వేసుకుని అలా తినేస్తారు అంతే. మనం పోసినట్టు 1 పావు 2 పావులు పోస్తే అసలు ఆహారాన్ని తినలేం, చేదుగా ఉంటుంది. ఒలీవ చెట్లు వేప చెట్ల లాగా అక్కడ ఒలీవ చెట్లు ఉంటాయి. అలాగా వాటి కాయలు కూడా చేదుగానే ఉంటాయి అన్నమాట. కానీ నూనె మాత్రము అభిషేక తైలంలో కూడా ఒలీవ నూనె మరి వాడతారు. పరిశుద్ధ మందిరంలో కూడా అక్కడ వాడతాం. అంటే చూడండి ఎంత సమృద్ధి గల దేశం. కరువు అనకుండా నువ్వు ఆహారం తినే దేశం. ఏంటంట? అసలు కరువు అనేది ఆ దేశంలో ఉండదు. చూడండి, అందుకే దేవుడు మనకి ఏది వాగ్దానం చేసినా శ్రేష్టమైనదే ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. అందుకనే యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఈరోజు ఆయన మనకిచ్చే వాగ్దానాలు కూడా మంచి వాగ్దానాలు. ఆ వాగ్దానాలను మనం స్వీకరించుకుంటే, స్వాధీనం చేసుకుంటే అసలు మన జీవితంలో కరువు అనేదే ఉండదు. దేనికి కొరత లేమి అనేది ఉండదంట. అందులో నీకు ఏ లోపం ఉండదంట. ఆ దేశంలో అసలు లోపము, ఈ దేశంలో నాకు ఇది తక్కువగా ఉంది అనుకోవడానికి లేదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నువ్వు రాగి త్రొవ్వి తీయవచ్చును. ఏం దొరుకుతాయంట అక్కడ? ఇనుప రాళ్ళు. ఆ రాళ్ళను పగలగొట్టి అందులో నుంచి ఇనుము తీస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఇనుము తీసి ఆ ఇనుమును చక్కగా అమ్ముకునేవాళ్ళు, వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళు. అంటే ఆ దేశంలో జరిగే ప్రధాన వ్యాపారాలలో ఇనుము, రాగి. కొండలలో కూడా ఏం దొరుకుద్దంట వాళ్ళకి? రాగి దొరుకుద్దంట కదండి. రాగి, ఇనుము వాటిని వాళ్ళు త్రొవ్వి చక్కగా ఎగుమతి చేసేసి వేరే దేశాలకు కూడా అమ్ముకోవచ్చును. అటువంటి ఇనుప గడియలు మరి వాళ్ళు తయారు చేసుకోవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. చూడండి, ఇంత శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చినాక ఇప్పుడు వాటన్నిటిని కూడా అనుభవిస్తూ తృప్తి పొంది మరి ఆ మంచి దేశాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేసేవారిగా ఉండాలి? ఇంత మంచి
ఫలధాన్యములు గల దేశం మాకు ఇచ్చావు, ఇనుపరాళ్ళు గల దేశము, రాగి ఉన్న దేశాన్ని మాకు ఇచ్చావు, ఎటువంటి నీటి కొరత లేని దేశాన్ని మాకు ఇచ్చావు, కరువు లేని దేశాన్ని మాకు ఇచ్చావు అని దేవునిని స్తుతించే వారిగా ఉండాలి. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని, ఇక్కడ చూడండి, ఇవన్నీ దొరికిన తరువాత మనం దేన్ని మర్చిపోతారంట, దేన్ని అనుసరించడం మానేస్తున్నారంట? ఆజ్ఞలు, విధులు, కట్టడలు కదా, ఇవన్నిటిని అనుసరింపకుండా మరచిపోయి కడుపార తిని ఏం చేస్తున్నారంట? ఎందుకంటే సమృద్ధిగా ఉన్నాయి కదా, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఇంకా తేనె, అన్నీ కడుపు నిండా తినేసరికి ఇక ఆజ్ఞలు మర్చిపోయారు వాళ్ళు. ఆజ్ఞలు మర్చిపోయి పాటించడం మానేసి, అందుకని చూడండి, అవన్నీ తిని అన్నీ మర్చిపోయి మంచిళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిందంతా వర్ధిల్లినప్పుడు, అక్కడ ఇంకా ఏమున్నాయంట? పశువులు వర్ధిల్లాయి, గొర్రె మేకలు వృద్ధి చెందాయి, వెండి బంగారాలు విస్తరింపాయి. అంటే అక్కడికి వెళ్ళాక కూడా అందరు ఏం చేశారు? వెండి, బంగారము, ఇనుము, రాగి, ఇత్తడి, దేనికి వాళ్ళకి కొరత లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అన్ని విషయాలలో కూడా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. మనస్సు మదించినప్పుడు అన్నీ మర్చిపోతామంట. ఏంటంట? అందుకే తిండి ఎక్కువైతే అన్నీ మర్చిపోతాం. అందుకనే తిండిపోతులుగా ఉండదని ఎందుకు చెప్పాడు దేవుడు? తిండి ఎక్కువైపోయి మత్తులం అయిపోతే దేవుడు చేసిన మేలులు గుర్తుండవు, ఆయన ఆజ్ఞలు పాటించాలనేది కూడా గుర్తుండదు. ఎందుకంటే సమృద్ధిగా ఉంది, కడుపు నిండుగా ఉంది. అందుకనే కడుపు ఖాళీగా ఉండాలంట. ఎందుకని చెప్పండి? అన్నీ ఉంటే దేవుని వైపు దగ్గరికి మనము రాము. అందుకనే దేవుణ్ణి మర్చిపోతావేమో అంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోవడం అనేది ఒక భయంకరమైన పాపం. అది దానిని మన హృదయం మదించడంతో పోల్చాడు దేవుడు. అంటే మీ హృదయాలు కొవ్వెక్కాయని. ఏమని చెప్పండి? ఈ మాట చాలా చోట్ల రాయబడింది. మదించడము అంటే ఏంటంటే కొవ్వెక్కడము అంటే. అలాగా మన హృదయాలు క్రొవ్వుతో నిండిపోయి మదించి దేవుణ్ణి మర్చిపోతారేమో. దేవుణ్ణి మర్చిపోతే అది మరి భయంకరమైన పాపముగా ఉంటూ ఉంది. అందుకని తాపకరమైన పాములు, తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలదని నిన్ను అణచుటకు, శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. మర్చిపోతావేమో. మాటి మాటికి ఈ 40 సంవత్సరాలు దేవుడు నిన్ను అరణ్యంలో ఎలా తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకో. నడిపించిన మార్గం అంతటిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితి గుండా మనం వచ్చామో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకపోతే మనం మదించి దేవుని యొక్క మేలులను మర్చిపోయే వారముగా ఉంటాం. అందుకని అరణ్యంలో ఎటువంటి మార్గాల గుండా వచ్చారు వాళ్ళు? తాపకరమైన పాములు ఉన్నాయి ఆ అరణ్యంలో. అంటే ఎగిరే పాములు ఉంటాయంట. వాళ్ళు ఏ మార్గం గుండా అయితే వచ్చారో ఆ మార్గంలో అంటే ఎగిరే పాములు ఉంటాయంట. అవి అక్కడ చెట్లు కూడా లేవు కదా అసలు అరణ్యంలో. అవును, చెట్ల మీద నుంచి కూడా ఎగిరే పాములు ఉంటాయి. దూకుతాయి అంటారు కదా, దూకుతాయి, ఎగురుతాయి. అంటే చూడండి, అక్కడ అంతమంది ప్రజల మధ్యలో ఆ ఎగిరే పాములు వచ్చాయనుకోండి, ఆ తాపకరమైన సర్పాలు. వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తాపకరమైన సర్పాలని వారి మధ్యలోనికి పంపాడు. అంటే దేవుని మాట వింటే ఆ సర్పాలు దగ్గరికి రానివ్వకుండా కాపాడతాడు. ఆయన మాట వినకపోతే అవే సర్పాలను మన మీదకి పంపుతాడు. అంటే చూడండి, అంటే ప్రతిదీ కూడా మన మీద ఆధారపడి ఉంది. అది మన ప్రవర్తన పైన, మన క్రియల పైన ఆయన మన హృదయాన్ని పరిశోధించినప్పుడు ఆయనకి మరి కోపం తెప్పించే వారముగా ఉంటే తాపకరమైన పాములను పంపించాడు. అయితే ఇప్పుడు తాపకరమైన పాములు, తేళ్లు కలిగి ఎడారిలో నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో అన్ని లక్షల మందిని అసలు ఎలా వచ్చారు? ఏదైనా మన ఒక మార్గం గుండా వచ్చినప్పుడు ఇంత ఎండకి ఎలా వచ్చారండి, అసలు ఎలా ప్రయాణం చేసి వచ్చారు అనుకుంటాం మనం చిన్న ప్రయాణాలకి. కానీ 40 సంవత్సరాలు అంతమంది ప్రజలని నీళ్లు లేని ఒక అరణ్య మార్గము గుండా భయంకరమైన తేళ్లు, పాములు కలిగిన వారిని
ఏది వీరికి ఇంత హాని కలగజేయకుండా దేవుడు ఎంత క్షేమంగా తీసుకుని వచ్చాడు చూడండి. మరి అవన్నీ కూడా మరి మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు చివరికి దేవుడు మనకి మేలు చేయాలని మనల్ని అణచుటకు, శోధించుటకు మన్నాతో ఎట్లా అరణ్యంలో మనల్ని పోషించాడు, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందురేమో. ఇక్కడికి వచ్చాక, ఈ దేశానికి వచ్చాక ఏమనుకుంటారు? మేము కాబట్టి వచ్చామండి 40 ఏళ్ళ అరణ్యంలో, మీరైతే అసలు రాలేకపోదురు. మనకి బాగా అలవాటు కదా ఇది. అబ్బో ఈ కష్టాలు మీకు వస్తే అసలు భరించలేకపోదురు, మేము కాబట్టి భరించాం. ఏదైనా దేవుని కృప, ఆయన కాపుదల ఉంటే ఎవరికైనా సాధ్యం. అది ఆయన కాపుదల, కృప లేకపోతే అది ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి కూడా అది సాధ్యము కాదు. ఆయన కృప, ఆయన కాపుదల ఉంది కాబట్టే వాళ్ళు అలాగొచ్చారు. అందుకనే అక్కడికి వచ్చాక ఏమంటున్నారంట? మా సామర్థ్యము. ఎంతమంది యుద్ధాలు చేశారు? అమాలేకీలతో యుద్ధం చేశారు, అక్కడ అమోరీయులతో యుద్ధం చేశారు, ఇంకా ఎవరెవరితో యుద్ధం చేశారమ్మ అక్కడ? 7 జనాంగాలు ఇంకా రాలేదు అక్కడ. ముందు యోర్దాను అవతలే మొత్తం మర్చిపోయారు కదా, సీహోను రాజు, మోయాబు రాజులతో యుద్ధాలు చేశారు కదా. మా సామర్థ్యంతో మేము యుద్ధాలు చేశాము, మా సామర్థ్యము, మా బాహుబలము వలన మేము ఇదంతా సంపాదించుకున్నాము అని వాళ్ళు అనుకుంటారంట. ఏం చేస్తారంట? అని అనుకుంటారేమో. కాగా నీ దేవుడైన యెహోవాని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతి నిమిషం కూర్చుంటే యేసయ్య, లేస్తే యేసయ్య. ఆయన ఇచ్చాడు కాబట్టి తిన్నాము, ఆయన ఇచ్చాడు కాబట్టి పడుకున్నాము, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం సజీవంగా లేచి మెలకు ఉన్నాం ఈరోజు. లేకపోతే ఎప్పుడో మరి ఈ లోకయాత్రను ముగించేవాళ్ళం. కాబట్టి దేవుణ్ణి మనం ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మర్చిపోతే ఇదంతా నా వలనే జరిగింది, నా సామర్థ్యము, నా శక్తి, నా బాహుబలము, నా వల్ల నేను ఇదంతా సంపాదించుకున్నా అనే గర్వము, అహంకారము మనలో వచ్చేస్తుంది. చాలామందికి ఒక స్థితికి వచ్చాక అసలు ఇక గర్వాంధులు అయిపోతారు. కానీ నిజంగా వాడు దేవుని జ్ఞాపకం చేసుకునేవాడైతే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా తగ్గింపు స్వభావంతో ఉంటారు. ఎలాగుంటారు? నేనేపాటి వాడదానండి, నేనేపాటి వాడినండి, ఆయన కృప లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే, ఆయన దీవెన లేకపోతే ఇవన్నీ జరిగేవే కాదు అని తగ్గింపు స్వభావంతో మరి మనం ఉంటున్నామా? లేదా ఒక స్థితికి వెళ్ళాక మేము ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చామనుకుంటున్నారు? అసలు మేము కాబట్టి వచ్చాం, ఇంకొకరైతే అక్కడే అయిపోతారు అని మరి మన సామర్థ్యం పైన, మన బాహుబలమే, మన కష్టార్జితం పైన మనం ఇంత భాగ్యము అంటే ఇంత ఆస్తిని మరి మేము సంపాదించుకున్నాము అని అనుకోకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వారిగా మరి మనం ఉండే వారముగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఈరోజు చాలామంది అలాగ అనుకుంటున్నారంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఇక్కడ చూడండి, సంఘంలో కొద్దిమంది ఉన్నారంట. ఏమంటున్నారు? అసలు ఒక ఆధిక్యత, ఒక అధికారము, ఒక స్థితి, ఒక ఆర్థిక పరిస్థితి, ఒక మంచి స్థితి, ఒక ఆధిక్యత ఎవరికైనా ఎలా కలుగుద్ది చెప్పండి? దేవుడి ద్వారానే కలుగుద్ది. దేవుడు ఎవరినో ఒకరిని వారికి మరి సహకారులనుగా ఉంచుతారు. దానిని బట్టే మరి ఆ స్థితి వారికి కలుగుద్ది. అయితే ఇక్కడ అంటున్నారు, కొద్ది మంది కొంత స్థితి కలిగినాక వారికి ఎవరిని సహాయం చేయకుండా ఉంటారు చెప్పండి? దేవుడు ఎవరినో ఒకరిని వారికి సహాయంగా ఉంచుతారు, ఎవరినో ఒకరిని వారికి తోడుగా ఉంచుతారు. అయితే ఒక స్థితి వచ్చాక వీళ్ళు ఏమనుకుంటారంట? ఎవరు నాకు సహాయం చేయలేదు, నా సొంత బాహుబలముతో, నా సొంత సామర్థ్యంతో నేను ఈ స్థితికి వచ్చాను అని గర్వించేవారిగా ఉంటారు. సంఘంలో కూడా ఇప్పుడు మనం అందరము కూడా ఒక స్థితిలో, మంచి స్థితిలో ఉంటున్నాము అంటే ఒకరి నిమిత్తం ఒకరు మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉంటూ ఉన్నాం. అంతేనా? ఎవరి సహాయం లేదు, నా ప్రార్థనే నన్ను బాగు చేస్తుంది అనుకుంటున్నావా చెప్పండి? అంటే కొద్దిమంది ఏమనుకుంటారు? నా ప్రార్థన వలనే జరుగుతుంది, నా ప్రార్థన లేకపోతే
అసలు ఇటువంటి స్థితి వచ్చేది కాదు. నా ప్రార్థన, కొద్దిమంది ఉన్నారు ఇంతకుముందు కూడా, నేను తెల్లవారుజామున 4ంటికి లేచి చేసుకుంటున్నాను కాబట్టి దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని ఇంతకుముందు నేను విన్నా మన సంఘంలో ఒకరు. అంటే వాళ్ళు లేరు ఇప్పుడు. అంటే చూడండి, మా ఆధిక్యత, మా ప్రార్థనే మా కుటుంబాన్ని కాపాడుతుంది అనుకుని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఆ కుటుంబం చాలా సమస్యలు గుండా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. అంటే చూడండి, ఇప్పుడు మేము పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నాం, ఈ సంఘంతో మాకు పని లేదు అనుకుని వెళ్ళిపోయి ఎన్నో సమస్యలు గుండా వెళ్ళేవారు ఉంటున్నారు. అందుకని ఇక్కడ సంఘంలో ఏమని చెప్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి, అసలు నీకు కలిగిన వాటిలో, నీకు కలిగిన క్షేమములో, నీకు కలిగిన స్వస్థతలో, నీకు కలిగిన మంచి స్థితిలో, నువ్వు ఎదిగిన ఆ స్థితిలో నీ పరుని వలన నువ్వు పొందకుండా ఏదైనా ఎదిగావా? ఎవ్వరు సహాయం చేయకుండా, ఎవరి ప్రార్థన అవసరత లేకుండా ఆ స్థితికి నువ్వు ఎదిగావా? పొందియుండి పొందనట్టు నువ్వు ఎట్లా అతిశయపడతా ఉన్నావు? ఏమంటున్నారు చెప్పండి? అందరి ప్రార్థన కావాలి. మనకి ఏదైనా పరిస్థితి బాగలేకపోతే అందరి ప్రార్థన చేయమని అడుగుతాం, అందరి ప్రార్థన అవసరతను కోరుకుంటాం, అందరి ద్వారానే మనం మేలులు పొందుకుంటున్నాం. ఏది ఒక్కరి వల్ల సాధ్యం కాదు, ఏది ఒక్కరి వల్ల సాధ్యము కాదు. పోనీ మనందరం కలిసి ప్రార్థన చేసిన అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కృప ఉండాలి, దేవుని కృప ఉండాలి. అందుకనే అందరి ద్వారా, సంఘము ద్వారా మేలులు పొందుకుంటూ, దైవ సేవకుల ద్వారా మేలులు పొందుకుంటూ మళ్ళీ ఏమంటున్నారు? మా సామర్థ్యము, మా బాహుబలము, దేవుణ్ణి మర్చిపోయి సంఘము వారి కొరకు చేసిన కన్నీటి ప్రార్థనలని, దైవ సేవకులు చేసిన ప్రార్థనలని మర్చిపోయి మా సామర్థ్యము, మా బాహుబలముతో మేము ఈ స్థితికి వచ్చాము అని అతిశయపడము అది దేవునికి ఇష్టము లేనిది. కాబట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. అటువంటి అతిశయం అనేది మరి మనలో ఉండడానికి వీలు లేదు. 18వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, కాగా నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకోవాలను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. ఇప్పుడు ఆయన ఒక నిబంధన చేశాడు, ఒక ప్రమాణం చేశాడు. ఏంటది? మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, మీకు ఏ కొరత ఉండదు. ఇప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే, ఆ భాగ్యము, ఆ యొక్క ఆస్తిని మనం సంపాదించుకోవాలి, ఆ దీవెనను మరి మనము సంపాదించుకోవాలి అంటే మనకు సామర్థ్యం కలుగజేసేది ఎవరు చెప్పండి? మన రెక్కలకి బలం చేకూర్చేది ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన మనకి సామర్థ్యము కలగ చేయకుండా వేకువనే లేచి సాయంత్రం వరకు మనం ఎంత కష్టపడినా అదంతా కూడా వ్యర్థమే. ఎంత కష్టపడ్డా వ్యర్థమే. మందిరాలు మానేసి, ప్రార్థనలు మానేసి, పనులకి వెళ్ళి ఎంత కష్టపడుతున్నారు. ఏమైనా సమృద్ధి ఉంటుందా కుటుంబాలలో? మళ్ళీ కొరతే. ఎందుకు? దేవుడిచ్చే సామర్థ్యంతో వాళ్ళు పనిచేయట్లా, వాళ్ళ స్వంత సామర్థ్యము పైన. ఈ ఆదివారం దేవుని కాదని వాళ్ళ స్వంత సామర్థ్యము పైన వాళ్ళు ఆధారపడి మనం ఎంత పని చేసినా ఆ దేవుడిచ్చిన దీవెనలను మనం సంపాదించుకోలేం. ఈ లోకానుసారంగా అంతో కొంత డబ్బులు మనకు వస్తాయేమో, అంతో కొంత జీతాన్ని కూలిని నువ్వు పొందుకుంటావేమో, కానీ దేవుడు ప్రమాణం చేసిన ఆ దీవెన అయితే మన జీవితంలోకి రాదు. ఆ దీవెన ప్రకారం ఆ దీవెనను మనం పొందుకోవాలి అంటే దేవుని సామర్థ్యముపైనే ఆధారపడాలి, దేవుని శక్తిపైనే ఆధారపడాలి, దేవుడిచ్చే బలంపైనే మరి మనము ఆధారపడేవారిగా ఉండాలి. అందుకనే మీకు సామర్థ్యం కలుగచేయువాడు ఆయనే. అయ్యా, నీవు ఇచ్చిన ప్రమాణము, నీవు చేసిన ఆశీర్వాదాలు, ఆ యొక్క దీవెన మా జీవితంలో నెరవేరాలి, దాని ప్రకారం మేము అటువంటి ఆస్తిని, భాగ్యాన్ని, సమృద్ధిని మరి మేము సంపాదించుకోవాలి అంటే అటువంటి సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి, అటువంటి శక్తిని మాకు ఇవ్వండి, మా చేతి పనిని మరి మీరు ఆశీర్వదించండి అని దేవుని సన్నిధిలో మరి మనం అడిగే వారముగా ఉండాలి. కానీ నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను వెళ్ళిపోతా. ఆ రోజు మొన్న ప్రసంగిలో చదివిపించా కదా, గుర్తుందా? వడిగలవారు పరుగు పందెంలో గెలవలేరు, బలము గలవారు యుద్ధంలో, అంటే వారి సామర్థ్యాన్ని చూసుకొని పరిగెడితే వడిగలవారు కూడా పరుగు పందెంలో గెలవలేరు, బలము గలవారు కూడా యుద్ధంలో గెలవలేరు. దేవుని యొక్క సామర్థ్యము, దేవుడిచ్చే శక్తి పైన మనము ఆధారపడితే మనకి బలము లేకున్నా, వడిగా పరిగెత్తే సామర్థ్యం లేకున్నా అన్నిట్లో విజయం పొందుకుంటాం, దేవుని దీవెనలు పొందుకుంటాం.
అందుకనే 19వ వచనం చూడండి, నువ్వు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరిచి, అది మరీ మరీ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏ మాత్రమైన దేవుణ్ణి మరి మనం మర్చిపోతున్నామేమో, ఏ చిన్న విషయంలోనైనా దేవుడు చేసిన మేలులు మరి మనం మర్చిపోతున్నామేమో. మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంట వీళ్ళు, ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల నిశ్చయముగా నశించిపోదునని నేడు మిమ్మును గురించి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నీ ఎదుట నుండి యెహోవా నశింప చేయుచున్న జనములు వినకపోయినట్లు నీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. చూడండి, ఖచ్చితంగా మీరు ఈ దేవుణ్ణి మర్చిపోతే, నన్ను కాకుండా వేరే ఇతర వాటిని మీరు పూజించినట్లయితే మీరు నశించిపోతారు. అంతేకాకుండా 20వ వచనంలో చూడండి, నీ ఎదుట నుంచి యెహోవా నశింప చేయుచున్న జనములు వినకపోయినట్లు. అక్కడ 7 జాతుల వాళ్ళు ఉన్నారని చెప్పాం కదా, ఆ 7 జాతుల వాళ్ళు కూడా దేవుని మాట వినలేదంట. మనకు తెలియదు అక్కడ ఎవరు సువార్త చెప్పారో మనకు తెలియదు, దేవుడిది ఎవరిని అక్కడికి పంపించాడో మనకు తెలవదు. నేను అంతకు మునుపు మీకు అందుకే ఏం చెప్పాను, అమోరీయుల అక్రమం సంపూర్ణం కాలేదు, వాళ్ళు దేవునికి లోబడలేదు, దేవుడు వారికి ఒక టైం ఇచ్చాడు, ఆ టైం వరకు వారు మారు మనసు పొందలేదు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు నా మాట వినలేదు, వాళ్ళు వినకుండా ఉన్నట్లు మీరు కూడా అలాగే ఉంటే వాళ్ళకి పట్టిన పరిస్థితి మీకు జరుగుతుంది. వాళ్ళకి మీరు తరిమారు, మిమ్మల్ని తరిమేటోని ఇంకొకరిని పంపిస్తాను, మిమ్మల్ని తరిమే వాళ్ళని నేను ఇంకొకరిని పంపిస్తాను. అంటే చూడండి, అక్కడ ఉన్న అన్ని జాతుల వారికి కూడా మరి దేవుడు ఎవరిని పంపించారో మనకు తెలియదు, కానీ వాళ్ళు నా మాటలు వినలేదని అక్కడ రాయించారు. అంటే ఆ దేశంలో ఉన్న, అందుకనే అపోస్తల కార్యంలో కూడా ప్రతి జనము నా వైపు తిరుగుతారేమోనని దేవుడు ఎదురు చూశాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరి సంతానం, నోవహు సంతానమే. అంటే మరి నిజంగా నోవహు సంతానం అయితే ఆ నిజమైన దేవుడిని వాళ్ళు తెలుసుకునేవాడే కదా. మరి నిజమైన దేవుడి తట్టు వాళ్ళు ఎప్పుడైనా తిరుగుతారేమోనని దేవుడు ఎదురు చూశాడు. ఒకవేళ ఎవరైనా ఒకరు అందులో ఉన్నారేమో మరి తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా తాత ముత్తాతల ద్వారా విన్న వాళ్ళు ఉంటారు కదా, అరే మన నిజ దేవుడు ఏంటి యెహోవా దేవుడు, ఆయన జలప్రలయాన్ని రప్పించాడంట, మన పూర్వకాలంలో జరిగిందంట. అంటే అసలు వాళ్ళు ఏ రకంగా కూడా దేవుని తట్టు తిరగాలని అనుకోరా, వాళ్ళు దేవుని వైపు తిరగలేదు. ఒకవేళ దేవుడు ఎవరి ద్వారా నా మాట వినిపింపజేసినా వాళ్ళు వినలేదు కాబట్టి ఇజ్రాయేలు ప్రజల ద్వారా ఆ జాతుల వాళ్ళని అక్కడ నశింపజేసి మళ్ళీ వీళ్ళకు కూడా అదే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వినలేదు కాబట్టి మీ ద్వారా వాళ్ళని నశింపజేస్తున్నా, మీరు అదే రకమైన ప్రవర్తనను కలిగి నేను చేసిన మేలులు మర్చిపోయి నన్ను జ్ఞాపకం చేసుకోకుండా నా మాట విననట్లయితే వాళ్ళలాగా మీరు కూడా నశించిపోతారు. ఇదే మాటని దానియేలు ప్రవక్త ప్రార్థనలు చెప్తా ఉంటాడు. చదవండి, చివర ఈ మాట చదువుకొని ముగించుకుందాం. దానియేలు 9:11 నుండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి, దేవుడు ఎప్పుడైతే మరి నిజంగా వాళ్ళ మాట విననప్పుడు వారిని శిక్షించి ఆ బబులోను రాజుకు అప్పగించేశారో అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 11వ వచనం నుండి చదవమ్మా. దానియేలు 9:11 అమ్మా. ఇజ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేసితిమి గనక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. అంటే ఇంత హెచ్చరించినా కూడా తర్వాత రోజుల్లో వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, మాట వినలే, దేవుని మేలులు మర్చిపోయారు, మాట వినలేదు. దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళపైన ఆ శాపాన్ని కుమ్మరించేశాడంట. శాపాన్ని కుమ్మరించేసి వారి మీదకి అనేక మంది శత్రురాజులను పంపించాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో కూడా మనం చూసుకుంటాం, ఇజ్రాయేలు పాపము చేసిన ప్రతిసారి శత్రువులకు అప్పగించేసేసాడు. 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్లు శత్రువుల చేత అణపపడుతూ బాధపడుతూ ఉన్నారు. తర్వాత రాజులు వచ్చారు, రాజులు కూడా విగ్రహారాధన వైపు తిప్పేసి వీళ్ళని పాపంలోనికి నడిపించినప్పుడు ప్రవక్తలను పంపించాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు. అయినా కూడా వారు వినలేదు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయారు, దేవుని జ్ఞాపకం చేసుకోవడమే మర్చిపోయారు.
దేవుడు చెప్పినట్లుగా ఏం చేశాడు? ఆ యొక్క ఇర్మియా ప్రవక్త కాలంలో వారందరినీ, ఈ దానియేలుతో ఉన్న వారందరినీ, ఆ జనాంగం అందరినీ బబులోను రాజుకి, శత్రు రాజుకి అప్పగించేసేసారు. వాళ్ళు చెరగొట్టుకొని దాసులనుగా వారిని తీసుకొని పోయారు. అక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము నువ్వు చెప్పినట్టుగానే మోషే ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశ కాండములో మోషే ఎన్నిసార్లు హెచ్చరించాడు, నా మాట వినకపోతే వాళ్ళలాగా మీరు నశించిపోతారని, అయినా కూడా మేము వినలేదు, ఆ శాపం మా మీదకి వచ్చింది, మేము ఇలా అయిపోయాము, నేటి మా పరిస్థితికి ఇది మా పాపమే కారణం అని దానియేలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత కీడు రప్పించి తాను చెప్పిన మాటను నెరవేర్చెను. అంటే ఆయన మాట ఇస్తే అది మేలైనా కీడైనా నెరవేరుస్తాడు, దీవెనైనా నెరవేరుస్తాడు, శిక్ష అయినా నెరవేరుస్తాడు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతుంది. ఆ కీడు వస్తుంది కదా, దేవుని వైపు తిరుగుదామని ఉందా? శ్రమ వస్తుంది కదా, దేవుని వైపు తిరుగుదామని ఉందా? కుటుంబ పరిస్థితులు బాగాలేవు కదా, దేవుని వైపు తిరుగుదామని ఉందా? ఇంత చెడుతనం జరుగుతుంది, ఇంత కీడొస్తున్నా కూడా మేము అనుకున్నదే చేస్తాం, మా చెడు నడత ప్రకారమే మేము నడుస్తాము అని వాళ్ళు అదే రీతిగా చేశారంట. అసలు వాళ్ళు మానలేదంట. మీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. దేవునితో దేవునితోటి సమాధాన పడలేదు, దేవునికి కోపం తెప్పించేవారిగా ఉన్నారు. మనము పాపము చేసిన ప్రతిసారి దేవునికి కోపం వస్తుంది. దేవునితో మనం సమాధాన పడాలి, ఆయనను సమాధానపరచాలి. లేదంటే ఆయన కోపాగ్నికి ఆయన శిక్షకి మనం బలయ్యే వారిగా ఉంటాం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసింది. ఒక సమయంలో ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు మాట వినలేదుగా, ఈరోజే కీడు వస్తుందా అని అనుకోవడానికి లేదు. సమయము కనిపెట్టి ఆ సమయంలో ఇస్తాడంట. అందుకనే మేము మాట వినలేదు కాబట్టే ఆయన అన్ని కార్యాల విషయమై న్యాయమైన దేవుడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన తీర్పులు కూడా న్యాయమైనవే. మన పాపాన్ని మనం ఒప్పుకోకుండా దేవుడు నాకు ఇలా చేశాడు, ఇంత కష్టం వచ్చింది, ఇంత కీడు జరిగిందని మనం దేవుని నిందిస్తాం. కానీ ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన తీర్పులో అన్యాయం అనేదే ఉండదు. ఎందుకంటే మేము సమాధాన పడలేదు, మేము మా చెడు నడత మానుకోలేదు, మేము ఆయన మాట వినలేదు కాబట్టి ఆయన న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రప్పించాడు అని అక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అంత శ్రమను తెచ్చుకోవడం ఎందుకు, తర్వాత మళ్ళీ దుఃఖపడడం ఎందుకు? ఇవన్నీ మనకు ముందు హెచ్చరికలే కదా. ముందు వాళ్ళంటే అప్పుడు ధర్మశాస్త్రము ఇంతగా విరివిగా చేతుల్లో లేదు వాళ్ళకి. ఈరోజు మనకి చేతిలో బైబిల్ ఉంది, వారానికి ఒకసారి మందిరానికి వస్తున్నాం. ఆ రోజు వారికి వారం ప్రార్థనలు లేవు, ఇన్ని కోడికలు లేవు. ఈరోజు మనం సహవాసం ద్వారా, వాక్యం ద్వారా, ఫోన్లు తీస్తే వాక్యమే, ఫోన్లలో వాక్యమే, టీవీలో వాక్యమే, ఎక్కడ విన్నా వాక్యమే. ఇన్ని వాక్యాలు వింటూ కూడా ఈరోజు మనము దేవుని మాట వినకుండా మన చెడు నడతను మనం మానకుండా మనకి నచ్చినట్టుగా జీవించే వారమైతే తప్పకుండా ఆయన శిక్షను కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. కానీ ఆయన జ్ఞాపకము చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆయన చేసిన మేలులు, నడిపించిన మార్గం అంతటినీ మనము ప్రతినిత్యము వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉన్నట్లయితే ఆయన ప్రమాణము చేసినట్లు ఆ ప్రమాణము చేసిన దీవెనలన్నిటినీ మన జీవితంలో స్థిరపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనమందరము ఆయన ఆజ్ఞలను అనుసరించి అటువంటి ధన్యతను, అటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.